మూవీ స్టార్టింగ్ లో ఒక పాత పబ్ ని చూపిస్తారు. ఇప్పుడు ఆ పబ్ ఓనర్ దగ్గరికి నీల్ అనే వ్యక్తి వచ్చి నాకు ఒకే ఒక ఛాన్స్ ఇస్తే ఆమెతో మాట్లాడి వెళ్ళిపోతానంటే ఆమెతో మాట్లాడిన వాళ్ళెవరూ ప్రశాంతంగా ఉండలేరని చెప్పి ఓనర్ అతన్ని బయటకు పంపించేస్తాడు. ఆ తర్వాత డోర్ క్లోజ్ చేసి వీడియో రికార్డ్ చేస్తూ ఈ విధంగా చెప్తాడు. అదేంటంటే ఈ బిల్డింగ్ బేస్మెంట్ లో ఒక స్పెషల్ గెస్ట్ ఉంది. ఆమెని కొన్ని వందల సంవత్సరాల ముందు ఆ బేస్మెంట్ లో బంధించారు. అలాగే నా తర్వాత నువ్వే ఆమెకి గార్డియన్ వి. నువ్వు ఈ వీడియో చూసే టైంకి నేను చనిపోతానని చెప్పి వీడియో రికార్డ్ చేయడం ఆఫ్ చేసి బేస్మెంట్ లోకి వెళ్లి ఎవరినో కాల్చడం కోసం పెట్రోల్ వేస్తాడు. అప్పుడు లైట్స్ ఆఫ్ అయి ఇతని ముఖంపై ఎవరు చెయ్యి వేస్తే చేతిలో ఉన్న లైటర్ కింద పడి అతని బాడీకి నిప్పంటుకుంటుంది. అప్పుడు అతను తప్పించుకోవడానికి ట్రై చేస్తే బేస్మెంట్ డోర్ దగ్గరకు వచ్చి చనిపోతాడు. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి హీరోయిన్ ని అలాగే ఆమె ఫ్రెండ్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ రూమ్ రెంట్ కట్టకపోవడం వలన అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. అదే టైంలో హీరోయిన్ కి వాళ్ళ నాన్న చనిపోయాడనే విషయం తెలుస్తుంది. అప్పుడు ఆమె వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ నాన్న పర్సనల్ లాయర్ కనిపించి మీ నాన్నకు సంబంధించిన ఒక ప్రాపర్టీ నీకు చూపించాలని ఆమెని పబ్ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆ పబ్ ని చూసిన హీరోయిన్ మా నాన్న ఈ పబ్ ని ఎందుకు క్లోజ్ చేశాడని అడిగితే ఇదే 400 సంవత్సరాల ముందు కట్టిన బిల్డింగ్, దీన్ని రెనోవేట్ చేయడానికి చాలా డబ్బులు కావాలి, అందుకే మీ నాన్న ఈ పబ్ ని రన్ చేయలేదని లాయర్ చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ బేస్మెంట్ డోర్ దగ్గరకు వెళ్తే అక్కడ గోడపై కొన్ని పాత ఫొటోస్ ఉంటాయి. అది మాత్రమే కాకుండా వాళ్ళ నాన్న చనిపోయిన ప్లేస్ లో ఉన్న మచ్చ కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ లాయర్ దగ్గరకు వెళ్లి నేను ఈ బిల్డింగ్ లో ఉండొచ్చు అని అడిగితే ఈ ప్రాపర్టీ మీ నాన్నదే కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొచ్చని లాయర్ చెప్తాడు. ఆ రోజు రాత్రి హీరోయిన్ కి బేస్మెంట్ దగ్గర ఏదో సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు ఆమె అక్కడికి వెళ్లి చూస్తే ఆమె వెనక నుంచి ఎవరో వెళ్తారు. వెంటనే హీరోయిన్ లైట్ ఆన్ చేసి ఎవరని చూస్తే మూవీ స్టార్టింగ్ లో కనిపించిన నీల్ అనే వ్యక్తి లోపలికి వస్తాడు. అతన్ని చూసి షాక్ అయిన హీరోయిన్ నువ్వు ఎవరని అడిగితే నేను ఎలాగైనా సరే ఆమెతో మాట్లాడాలని అంటాడు. అప్పుడు హీరోయిన్ ఇక్కడ ఎవరూ లేరని చెప్తే అప్పుడు అతను హీరోయిన్ కి $2000 ఇచ్చి ఈ బిల్డింగ్ బేస్మెంట్ లో ఒక ఆమె ఉంది, ఆమె దగ్గరకు వెళ్లి నా భార్యతో మాట్లాడాలని అంటాడు. అప్పుడు హీరోయిన్ బేస్మెంట్ లో ఎవరు లేరని చెప్పి అతన్ని బయటకు వెళ్ళిపోమని చెప్తుంది. కానీ అతను మళ్ళీ $2000 ఇచ్చి నన్ను ఎలాగైనా సరే ఆ బేస్మెంట్ లోకి వెళ్ళనీయమని అడుగుతాడు. ఇప్పుడు హీరోయిన్ కి డబ్బులు అవసరం కాబట్టి అతని దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు నా దగ్గర బేస్మెంట్ కీస్ లేవు, రేపు ఇదే టైం కి ఇక్కడికి వస్తే బేస్మెంట్ లోకి తీసుకువెళ్తానని చెప్తుంది. అప్పుడు నీల్ హీరోయిన్ కి థ్యాంక్ యూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు హీరోయిన్ లాయర్ దగ్గరకు వెళ్తే అతను ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఈ డాక్యుమెంట్ పై సైన్ చేస్తే ఆ బిల్డింగ్ ఓనర్ వి నువ్వే అని అంటాడు. అప్పుడు హీరోయిన్ ఆ డాక్యుమెంట్ పై సైన్ చేస్తుంది. ఆ తర్వాత లాయర్ హీరోయిన్ కి ఒక వీడియో టేప్ ఇచ్చి మీ నాన్న చనిపోయే ముందు ఇది నీకు ఇవ్వాలనుకున్నాడని చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన హీరోయిన్ ఆ వీడియో టేప్ లో ఏముందో చూడాలనుకుంటుంది. కానీ అదే టైం కి ఆమె ఫ్రెండ్ కైట్ అక్కడికి వస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆమెకి ఇంతకు ముందు వచ్చిన నీల్ అనే వ్యక్తి గురించి చెప్తుంది. బేస్మెంట్ లో ఉన్న అతని భార్యతో మాట్లాడనిస్తే చాలా డబ్బులు ఇస్తానన్నాడని చెప్తుంది. అది విన్న ఆమె ఫ్రెండ్ ఎలా అంటుంది అతను పిచ్చోడై ఉంటాడు, లేదంటే అతని భార్య ఈ బిల్డింగ్ లో ఎందుకుంటుందని అంటుంది. అదంతా మనకు అనవసరం, అతన్ని బేస్మెంట్ లోకి వెళ్ళనిస్తే మనకి $4000 ఇస్తానని చెప్పాడని హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత నీల్ అక్కడికి వస్తే లాయర్ ఇచ్చిన కీస్ తో బేస్మెంట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకువెళ్తుంది. వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్లి చూస్తే అక్కడ మొత్తం భయంకరంగా ఉండి బేస్మెంట్ చివర గోడకి ఒక పెద్ద కన్నం ఉంటుంది. అప్పుడు నీల్ చేత్తో లైట్ పట్టుకుని ఆ గోడ దగ్గరకు వెళ్లి నువ్వు లోపలే ఉన్నావనే విషయం నాకు తెలుసు, బయటకు రా అని పిలుస్తాడు. అప్పుడు ఆ గోడ లోపల నుంచి భయంకరమైన రూపంలో ఉన్న ఒక ఆమె ముఖానికి ముసుగు వేసుకుని బయటకు వస్తుంది. ఆ తర్వాత నీల్ ఆమెతో ఇలా అంటాడు కొన్ని రోజుల ముందు చనిపోయిన నా భార్యతో మాట్లాడాలనుకుంటున్నానని ఆమెతో చెప్తే ఆమె అతని మాటలు పట్టించుకోకుండా హీరోయిన్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ నా దగ్గరకు రావద్దని చెప్పిన వెంటనే ఆమె ఆగిపోతుంది. అలాగే చైర్ లో కూర్చోమంటే ఆమె కూర్చుంటుంది. అప్పుడు నీల్ ఆమె దగ్గరకు వెళ్లి నేను చనిపోయిన నా భార్యతో మాట్లాడాలని అంటాడు. అప్పుడు ఆమె చెయ్యి చూపిస్తే నీల్ అతని భార్య ఉంగరాన్ని ఆమె చేతిలో పెడతాడు. అప్పుడు ఆమె ఉంగరం నోట్లో వేసుకున్న తర్వాత ఆమె రూపం మారుతుంది. అప్పుడు నీల్ ఆమె భార్య ఆత్మ వచ్చిందేమో అని ముసుగు తీసి చూస్తే అక్కడ వాళ్ళమ్మ ఆత్మ ఉంటుంది. అలాగే ఆమె నేను ఇక్కడ ఎందుకున్నానని అడిగితే నువ్వు 20 సంవత్సరాల ముందు చనిపోయావని ఇప్పుడు నేను నీ ఆత్మతో మాట్లాడుతున్నానని చెప్తాడు. అలా వాళ్ళమ్మ ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు గోడ లోపల నుంచి నీరు బయటకు వచ్చి నీల్ వాళ్ళమ్మ దెయ్యంలా మాట్లాడుతుంది. అప్పుడు అతను ఆ దెయ్యం ముఖానికి ముసుగు వేస్తే అది మళ్ళీ నార్మల్ అయ్యి ఆమె నోట్లో ఉన్న ఉంగరాన్ని బయటపడేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అని చెప్తే ఆ దెయ్యం గోడ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు బేస్మెంట్ నుంచి బయటకు వచ్చాక నేను నా భార్య ఉంగరం అనుకుని మా అమ్మ ఉంగరాన్ని దెయ్యానికి ఇచ్చాను, అందుకే మా అమ్మ ఆత్మ వచ్చింది. అలాగే ఆత్మతో 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలనే విషయం నేను మర్చిపోయాను, కాబట్టి మళ్ళీ ఆ దెయ్యం దగ్గరకు వెళ్లి నా భార్య ఆత్మతో మాట్లాడతానని నీల్ అంటే అప్పుడు హీరోయిన్ ఇంకెప్పుడు బేస్మెంట్ లోకి వెళ్ళొద్దని అతనితో చెప్తుంది. అప్పుడు అతను నన్ను బేస్మెంట్ లోకి వెళ్ళనిస్తే మీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని అతని అడ్రస్ ఇచ్చి
అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఇచ్చిన వీడియో టేప్ ని చూస్తుంది. ఆ వీడియోలో అతను ఇలా చెప్తాడు, నువ్వు ఈ వీడియో చూసే టైంకి నేను చనిపోతాను. అలాగే ఇప్పుడు ఆ దెయ్యానికి గార్డియన్వి నువ్వే, ఎందుకంటే నీ పేరు ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పై రాసుంది. కాబట్టి ఆ దెయ్యం కొన్ని రోజుల వరకు నీ మాట వింటుంది. అలాగే బేస్మెంట్ లో ఉన్న గోడ లోపలికి ఎప్పుడు వెళ్ళొద్దని, అది మాత్రమే కాకుండా మనం ఆ దెయ్యాన్ని ఉపయోగించి చనిపోయిన వాళ్లతో 2 నిమిషాలు మాట్లాడొచ్చు. కానీ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దెయ్యాన్ని ఉపయోగించి చనిపోయిన వాళ్లతో మాట్లాడడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఆమెతో ఎక్కువగా మాట్లాడితే ఆమె శక్తి ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఆ దెయ్యం నిన్ను కంట్రోల్ చేసి ఆ బేస్మెంట్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఆ దెయ్యంతో మాట్లాడొద్దని చెప్తాడు. ఇదంతా విన్న హీరోయిన్ ఫ్రెండ్ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని అంటే, మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి నీల్ దగ్గర డబ్బులు తీసుకుని నీల్ అతని భార్య ఆత్మతో మాట్లాడిన తర్వాత అతనిచ్చిన డబ్బులు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చని హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ బేస్మెంట్ లోకి వెళ్లి ఇది దాటి రావద్దని మెట్లపై రాస్తుంది. అలాగే నువ్వు ఈ మెట్లు దాటి రావద్దని దెయ్యంతో చెప్పి నీల్ తో మాట్లాడడానికి వెళ్తుంది. అదే టైం కి ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న హీరోయిన్ ఫ్రెండ్ బేస్మెంట్ దగ్గరకు వెళ్తే ఒక ఫోటో కింద పడుతుంది. అప్పుడు ఆమె ఆ ఫోటో వెనక్కి తిప్పి చూస్తే ఓటో అని ఒక వ్యక్తి పేరు ఉంటుంది. అలాగే అదే పేరు ఆ బిల్డింగ్ డాక్యుమెంట్ లో కూడా ఉంటుంది. అప్పుడు ఆమె అతని గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే అతను ఇంతకు ముందు ఈ బిల్డింగ్ ఓనర్ అని, హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయినట్టే అతను కూడా చనిపోయాడని తెలుస్తుంది. మరోవైపు నీల్ దగ్గరకు వెళ్లిన హీరోయిన్ నేను అడిగినంత డబ్బు ఇస్తేనే నిన్ను నీ భార్య ఆత్మతో మాట్లాడనిస్తానని చెప్తుంది. అప్పుడు అతను నా భార్య ఆత్మతో మాట్లాడనిస్తే ఎన్ని డబ్బులైనా ఇస్తానని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని బేస్మెంట్ లో ఉన్న దెయ్యం దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆ తర్వాత అతని భార్య చేయిని దెయ్యానికి ఇస్తే ఆ దెయ్యం ప్లేస్ లో అతని భార్య ఆత్మ కనిపిస్తుంది. మరోవైపు హీరోయిన్ 2 నిమిషాలు టైం సెట్ చేస్తుంది. ఆ తర్వాత నీల్ అతని భార్య ఆత్మతో ఆమె ఎలా చనిపోయిందో చెప్తాడు. అలా 2 నిమిషాలు అయిన తర్వాత ఆ దెయ్యం ముఖం క్లోజ్ చేయడానికి వెళ్తుంటే దెయ్యం వెనక్కి వెళ్లి లైట్స్ ఆఫ్ అవుతాయి. అప్పుడు హీరోయిన్ ఆమె ఎక్కడ ఉందని చూస్తే ఒక మూలన కూర్చొని నీల్ భార్యలా మాట్లాడుతుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్తే వెంటనే ఆ దెయ్యం గట్టిగా అరుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నీల్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే ఒంటరిగా ఉన్న హీరోయిన్ కి వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడనేది కనిపిస్తుంది. హీరోయిన్ వాళ్ళమ్మ ఆత్మతో వాళ్ళ నాన్న మాట్లాడుతాడు. అలా 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ దెయ్యం అతన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. కానీ అతను ఆ బేస్మెంట్ తో పాటు దెయ్యాన్ని కూడా కాల్ చేయాలనుకుంటాడు. అప్పుడు దెయ్యం అతని చేతిలో ఉన్న లైటర్ కింద పడేలా చేసి అతను మంటల్లో కాలి చనిపోయేలా చేస్తుంది. ఈ విధంగా వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడనేది హీరోయిన్ కి తెలుస్తుంది. అలాగే ఆ రోజు రాత్రి హీరోయిన్ కి బేస్మెంట్ లో ఏదో సౌండ్ వినిపిస్తే ఆమె బేస్మెంట్ లోకి వెళ్లి చూస్తుంది. అప్పుడు అక్కడ వాళ్ళ నాన్న కనిపిస్తాడు. అలాగే అతను ముఖంపై ఉన్న చర్మాన్ని తీసేస్తే లోపల ముసుగు వేసుకున్న దెయ్యం ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఆ దెయ్యం గొంతు నొక్కితే హీరోయిన్ గొంతు నొప్పి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది దెయ్యం కాదు, హీరోయిన్ లా ఉన్న ఇంకొక రూపం. అలాగే ఇదంతా కూడా హీరోయిన్ కు వచ్చిన కళ. కానీ ఇప్పుడు పడుకొని ఉన్న హీరోయిన్ గొంతుకి తాడు చుట్టుకుంటుంది. అప్పుడు హీరోయిన్ ఆ తాడుని కట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ సౌండ్ విని ఆమె ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఆ తాడు కట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని అంటే హీరోయిన్ అక్కడ నుంచి రానని చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తో గొడవపడి ఆమె ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అప్పుడు ఆమెకి ఇంతకు ముందు దొరికిన ఫోటో వెనక ఆ ఓటో అనే వ్యక్తి అడ్రస్ ఉంటుంది. వెంటనే ఈమె ఆ దెయ్యానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో అని అక్కడికి వెళ్తే ఆ ఇల్లు మొత్తం పాడుబడి ఉంటుంది. అలాగే అక్కడ ఓటో అనే వ్యక్తి దెయ్యం గురించి రీసెర్చ్ చేసిన పేపర్స్ అన్ని ఉంటాయి. మరోవైపు హీరోయిన్ బేస్మెంట్ లో ఉన్న దెయ్యం దగ్గరకు వెళ్లి వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడుతుంది. అలాగే ఆ దెయ్యాన్ని ఎలా కంట్రోల్ చేయాలని అడిగితే ఆ దెయ్యాన్ని మనం కంట్రోల్ చేయలేము, కొన్ని రోజుల తర్వాత అదే మనల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే నీ పేరు ఈ బిల్డింగ్ డాక్యుమెంట్ లో ఉన్నంత వరకు ఆ దెయ్యం నుంచి నువ్వు తప్పించుకోలేవని అతను చెప్తాడు. అలా 2 నిమిషాలు అయిన తర్వాత దెయ్యం బయటకు వస్తే హీరోయిన్ ఆ దెయ్యానికి ముసుగు వేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ పేరు ఉన్న డాక్యుమెంట్ ని కాల్చడానికి ట్రై చేసినా సరే అది కాలదు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేయాలో తెలియక మందు తాగి పడుకుంటుంది. అదే టైం కి అక్కడికి వచ్చిన ఆమె ఫ్రెండ్ కి హీరోయిన్ కనిపించకపోవడంతో బేస్మెంట్ లో సౌండ్ వినిపిస్తే హీరోయిన్ బేస్మెంట్ లో ఉందేమో అనుకుని ఆమె బేస్మెంట్ లోకి వెళ్తే దెయ్యం బయటకు వస్తుంది. అలాగే ఈమె ఓటో ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వస్తువులు కింద పడితే ఆ పేపర్స్ ని దెయ్యం తింటుంది. అప్పుడు ఆ దెయ్యం ప్లేస్ లో ఓటో వస్తాడు. వెంటనే ఈమె దెయ్యానికి గార్డియన్ గా ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకోవాలని అడిగితే ఏం చేసినా సరే ఆ దెయ్యం నుంచి తప్పించుకోలేరని చెప్తాడు. అలాగే ఆ దెయ్యం ఎవరనేది కూడా చెప్తాడు. 400 సంవత్సరాల ముందు ఒక రాజు చనిపోయిన వాళ్ళ రూపంలోకి మారే ఒక అమ్మాయి గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెని అతని రాజ్యానికి తీసుకొచ్చి అతనికి నచ్చిన వాళ్ళ రూపంలోకి ఆమెను మారమని చెప్పేవాడు. కానీ ఆమె అతను చెప్పినట్టు వినకపోవడంతో ఆమె మాంత్రికురాలని చెప్పి ఊరందరి ముందు కాల్చేస్తాడు. ఆ తర్వాత ఆమె దెయ్యంలా మారి ఆ దేశంలో పంటలు పండకుండా చేస్తుంది. అందువలన చాలా మంది మనుషులు చనిపోతారు. అప్పుడు రాజు ఆ దెయ్యాన్ని ఒక బేస్మెంట్ లో ఉంచి బంధిస్తాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది ఆ దెయ్యం శక్తి గురించి తెలుసుకుని ఆమెని బయటకు తీసుకొస్తారు. అలాగే ఆమెను ఉపయోగించి ఆత్మలతో మాట్లాడేవారు. అప్పుడు ఆమె వాళ్ళ శక్తి మొత్తం తీసుకుని
తీసుకుని వాళ్ళని చంపేసింది. కాబట్టి ఈ బిల్డింగ్ డాక్యుమెంట్ లో ఎవరి పేరు ఉందో వాళ్ళని ఖచ్చితంగా చంపిస్తుందని అతను చెప్తాడు. అప్పుడు ఈమె ఈ విషయం హీరోయిన్ తో చెప్పడానికి వెళ్తుంటే ఆ దెయ్యం ఈమెని లోపలికి లాక్కెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం ఈమె హీరోయిన్ కి కాల్ చేసి నేను బేస్మెంట్ లో ఉన్నానని చెప్తే హీరోయిన్ బేస్మెంట్ లోకి వెళ్లి చూస్తుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ గోడ లోపల నుంచి పిలుస్తుంది. అప్పుడు హీరోయిన్ లోపలికి వెళ్లి చూస్తే అదంతా ఒక గుహలా ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తే ఆమెను తీసుకుని బయటకు వస్తున్నప్పుడు ఒక ప్లేస్ లో ఎవరిదో డెడ్ బాడీ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్లి చూస్తే అది వాళ్ళ ఫ్రెండ్ డెడ్ బాడీ అని తెలుస్తుంది. అలాగే ఆ దెయ్యం హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ రూపంలోకి మారి ఆ బేస్మెంట్ నుంచి బయటకు వెళ్లాలనుకుంది. ఇప్పుడు వెంటనే హీరోయిన్ ఆ దెయ్యం నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. అదే టైం కి నీల్ బేస్మెంట్ లోకి వచ్చి హీరోయిన్ ని పైకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిందని బాధపడుతుంటే నీల్ హీరోయిన్ కి ఒక టాబ్లెట్ ఇచ్చి ఈ టాబ్లెట్ వేసుకుంటే స్ట్రెస్ తగ్గుతుందని చెప్తాడు. ఆ టాబ్లెట్ వేసుకున్న హీరోయిన్ కి నిద్ర రావడంతో పడుకుంటుంది. ఆ తర్వాత ఆమె రాత్రి నిద్ర లేచి చూస్తే నీల్ ఇచ్చిన టాబ్లెట్ వలనే ఇంతసేపు నిద్ర పట్టిందని, ఈమె పడుకున్న తర్వాత నీల్ దెయ్యంతో మాట్లాడడం కోసం ఈ విధంగా చేశాడని హీరోయిన్ కి అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె బేస్మెంట్ కి వెళ్లి చూస్తే అతను దెయ్యంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీ శక్తి గురించి మిగతా వాళ్ళకి తెలీదు, కానీ నాకు తెలుసు. అలాగే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి ఆ బిల్డింగ్ డాక్యుమెంట్ పై అతని పేరు రాసి ఇప్పుడు నేనే నీ గార్డియన్ అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంట్ పై చూస్తే అతని పేరు ఉండదు. అదే టైం కి ఆ దెయ్యం అతని భార్యలా మారి ఇప్పుడు నాకు గార్డియన్ గా ఉన్న అమ్మాయిని చంపేస్తే నువ్వు నేను ఈ ప్లేస్ లో సంతోషంగా ఉండొచ్చని చెప్తుంది. అలాగే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం హీరోయిన్ చూసిందని తెలిసి అతను హీరోయిన్ ని చంపడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే నువ్వు నేను కలిసి ఉండాలంటే ఆమెను చంపేయాలని అతని భార్య ఆత్మ చెప్పింది కాబట్టి ఇప్పుడు అతను హీరోయిన్ ని బిల్డింగ్ పై నుంచి తోసి చంపేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ డెడ్ బాడీని బేస్మెంట్ కి తీసుకొచ్చి నువ్వు చెప్పినట్టే ఈమెని చంపేశాను, ఇప్పుడు ఈ బిల్డింగ్ డాక్యుమెంట్ పై నా పేరు ఉండాలని చెప్పి హీరోయిన్ మొబైల్ ని ఆ దెయ్యానికి ఇస్తాడు. అప్పుడు ఆ దెయ్యం మొబైల్ తీసుకుంటే హీరోయిన్ లా మారుతుంది. అలాగే ఆమె నీల్ తో ఎలా చెప్తుంది, నేను అనుకున్నట్టే నువ్వు నా గార్డియన్ ని చంపావు, అలాగే ఆ డాక్యుమెంట్ లో ఇంకా ఆమె పేరు ఉంది. అది మాత్రమే కాకుండా ఆమె ఆత్మ ఇప్పుడు నా బాడీలో ఉంది, కాబట్టి ఇప్పటి నుంచి ఈ బిల్డింగ్ ఓనర్ ని నేనే అని చెప్పి నీల్ ని చంపేస్తుంది. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ బేస్మెంట్ లో ఉన్న దెయ్యం ఇప్పుడు హీరోయిన్ రూపంలో ఆ బేస్మెంట్ నుంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆ బిల్డింగ్ మొత్తం కాలిపోయి ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.